సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దిడ్డిగా నగేష్ వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి హారతి ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు అనంతరం మాట్లాడుతూ ఆర్యవేశులు ఒకసారి మాట ఇస్తే మరువరని, చింత ప్రభాకర్ గెలుపుకు సహకరించారని, ప్రశాంతత దేవాలయంలో ఉంటుందని, భక్తి మార్గంలో ఉన్నవారు ఎక్కువ రోజులు మనశ్శాంతిగా ఉంటారని వివరించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చెప్పుకుంటూ ఇప్పుడు గౌరవ అతిథులు హరీష్ రావు గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి వేదికపైకి హరీష్ రావు గారు చంద్రబాబు గారికి అందులో సాగాము. పేరు పేద నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సుహాసిని పూజలో మీతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కూడా కలిసిమెలిసి ఉంటారు. మా సిద్దిపేటలో కూడా ఆర్యవైశ్యుల జనాభా చాలా పెద్దది. బహుశా మీకు కూడా సంబంధాలు, బంధుత్వాలు ఉండే ఉంటాయి. చాలా పెద్ద జనాభా, అందరితో కలిసి ఉంటారు, 10 మందికి సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా, ధార్మిక కార్యక్రమాలైనా, అన్నదాన కార్యక్రమాలు దేంట్లోనైనా ముందుండి ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆర్యవైశ్యులు. మా సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కానీ, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి కానీ, హనుమాన్ దీక్షలో చేసేవారికి భిక్షా కార్యక్రమం కానీ, అదేవిధంగా అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమం కానీ, ఇట్లా ఏ కార్యక్రమం చేసినా కూడా సహాయ సహకారాలు అందించడమే కాదు, ముందుండి దాన్ని నడిపించడంలో ఎప్పుడు కూడా అగ్రభాగాలు ఉంటారు. మా చింత ప్రభాకర్ గారు కూడా ఎప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. నాకు మా సదాశివపేట ఆర్యవైశ్యులు నాకు ఎప్పుడు వారి ప్రేమ, వారి ఆదరాభిమానాలు, వారి ఆశీస్సులు నాకు నిండుగా ఉంటాయని అనేక సందర్భాల్లో మీ గురించి చాలా గొప్పగా నేను చెప్తూ ఉంటాడు మా చింత ప్రభాకర్ గారు. వారు కూడా అన్నారు, అన్న ప్రతి నెల 3వ ఆదివారం నాడు సుహాసిని పూజ ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ఒకసారి మా సదాశివపేటలో పాల్గొనాలని చెప్పారు. మొన్న మన సంఘ పెద్దలతో కూడా హైదరాబాద్లో మా ఇంటికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.